నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్ ఫాతిమా కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చింది. వీధులకు వెళ్లే ప్రజలపై కుక్కలు దాడి చేయడంతో ముగ్గురికి గాయాలు కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డారు. కాలనీ వాసులు పలుమార్లు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఉన్నారు. సమస్యలు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతూ ఉన్నారు. ఇంకా ఎంతమంది గాయపడితే స్పందిస్తారు? ప్రాణాలు పోతేనే చర్యలు తీసుకుంటారా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లలను బయటకు పంపాలంటే భయపడుతున్నామని, స్కూళ్లకు వెళ్లి సురక్షితంగా తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొందని చెబుతూ ఉన్నారు. వీధి కుక్కలను పట్టుకుని తరలించడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నారు. రోజువారీ జీవనం భయభ్రాంతులకు గురవుతోందని వెంటనే స్పందించాలని కోరుతూ ఉన్నారు. చనిపోయింది కానీ అన్న బిడ్డ ఈడ ఆడుకుంటుంది ఇంటి ముందరే, అది వచ్చి కరిసింది. ఆ పిల్లలు కానీ కరుస్తున్నాయంట. తీసుకోపోమంటే ఎంత ఆడ అందరూ పోయి వచ్చినారు. సచివాలయంలో వచ్చినారు, ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇక కసవాళ్ళకి చెప్తే మీరు ఆడ ఇవ్వాలమ్మా అంటున్నారు అందరూ. ఇంకా పిల్లలు బయట పంపించాలంటే భయం వేస్తుంది. బండి మీద పోతుంటేనే కరుస్తున్నాయి. ఇంకా నడుచుకుంటే ఇంకా ముసలోళ్ళు వస్తుంటారు. ఇంకా వాళ్ళు పరిగెత్తగలరా ఏమన్నా? మళ్ళీ ఎట్లా వస్తారు వాళ్ళు? ముసలోళ్ళు అయినా మనమైనా కొంచెం ఇట్లా పరిగెత్తనే వచ్చేకుంటది, వాళ్ళకి అసలు రానేకి ఉండదు. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు స్కూల్ విడిచే టైం, ఇప్పుడు ఎవరు చూసుకొని ఉంటారు? పిల్లలు వస్తారులని మేము ఇంట్లో ఉంటాము. ఇట్లా కరుస్తాయని మేము చూసుకొని ఉంటాము. ఇంకా ఎవరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు అన్న. ఎంతమంది చెప్పి చాలా అయిపోతుంది. నెల అవుతుంది. పోతుంటే అది ఊరికనే వచ్చి ఉదయం బండి మీద పోతుంటే అది వచ్చి కరిసింది. పోతాను ఇంజక్షన్ వేయించుకొని వచ్చాం. మున్సిపాలిటీలో సతవాలని చెప్పినాం, చెప్తే వాళ్ళకి ఇంతవరకు పట్టించుకోవడం లేదు. ఈ పిల్లలకి అయితే చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే పెద్దోళ్ళంగా తట్టుకున్నాం, పిల్లలు అయితే అది అసలు తట్టుకోలేరు. ఏం చెప్పినా రెస్పాన్సిబుల్ మున్సిపాలిటీలు కావడం. పిల్లలు అయితే ప్రాణాలు అవుతాయి. ఇదే లైన్లో మేము 8 సంవత్సరాల నుంచి ఉన్నాము, తిరుగుతూనే ఉన్నాం. ఆ కుక్క ఎప్పుడు తిరుగుతూనే ఉన్నది. కానీ రీసెంట్గా ఆ కుక్కకి పిల్లలు పుట్టినాయి. ఆ తర్వాత నుంచి ఆమె మెంటల్ లెక్క అయిపోయింది అనమాట. ఇప్పుడు మనుషులు కానీ, పెద్దోళ్ళు కానీ, పిల్లలు కానీ ఎవరు తిరిగినా కానీ మీదికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈరోజు రీసెంట్గా పొద్దున్న అన్న బగ్గి మీద బయటికి వెళ్తుంటే కాలు గబగ్గిన పట్టుకుంది, కొరికేసింది. తర్వాత కొంచెం దూరం పోయినాక వేరే అబ్బాయిని కూడా కరిసింది. అది మేము చూడలేదు, కానీ మా ఏరియాలో కరిసింది అయితే మేము చూడగలము, చెప్పగలము. మొత్తం ముగ్గురిని కలిసిందన్న ఈరోజు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినారు, ఇంజక్షన్ చేయించుకొని వచ్చినారు. తర్వాత పిల్లలు నడుస్తుంటారు, స్కూల్ పక్కనే ఉంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? మేము బయటికి వెళ్ళిపోతాం మొగళ్ళము, ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు. కుక్కలు పిల్లలు కరిస్తే ఎవరు పట్టించుకునేది? మీరన్నా మీ తరపు నుంచి అయినా గవర్నమెంట్ వాళ్ళు ఎవరో వచ్చి ఆ కుక్కకి పట్టుకోవడమో లేకుంటే ఏదో ఒకటి చేయడమో అట్లా చేయండి. అంటే పిచ్చుకోవట్లేదు. మేమేమో పిల్లలకి స్కూల్ కి పంపిస్తున్నాము. ఇక్కడ ఎదురుగా స్కూల్ గా ఉంది. ఏమన్నా పిచ్చుకోపోండి అంటే కుక్కకి పిల్లలు ఉన్నాయి. పిల్లలు ఉంటే ఎట్లా పిచ్చుకోపోతాం అంటే మా పిల్లలు ఉన్నాయి, మా పిల్లలకి కరిస్తే మేమేం చెప్పాలి? మీరు కుక్కలకి పిల్లలు ఉన్నాయి అంటున్నారు. మాకు పిల్లలు ఉన్నాయి, మేము మనుషులమే కదా. మున్సిపాలిటీ చెప్పినా పట్టించుకోవట్లేదు. ఎవరో ఒకరు వస్తున్నారు, పట్టుకున్నాము డబ్బులు ఇవ్వండి అని ఇండ్ల దగ్గర తిరిగి డబ్బులు తీసుకుపోయినారు. కసు తీసుకుపోయిన వాళ్ళు వచ్చి కుక్కలకేమో పట్టుకునే పోలే. అట్లనే ఉన్నాయి కుక్కలాడ. పట్టుకుపోయినాము, మంచికి 20 రూపాయలు ఇవ్వండి అంటున్నారంట సార్. ఇక్కడ ఇంటికి 20 రూపాయలకు వసూలు చేస్తున్నారంట. పట్టుకుపోయినాంలే లేదు లేని, కానీ దాన్ని ఎవరు పట్టుకోవట్లేదు. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన
సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే, స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్, డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.